మీరు మీ పనులు చూసుకోండి. నేను మీ మామయ్య గారు కలిసి బజారుకి వెళ్లి వ్రతానికి కావాల్సిన సరుకులన్నీ తెస్తాం. ఈయన ఎక్కడికి వెళ్ళారు? రామ్మా. ఏమండి, మీరు ఎంతసేపు ఎక్కడికి వెళ్లారు? మీకోసం ఎదురు చూస్తున్నారు. అరే నేను మేడ మీద ఉన్నాను. ఏదైనా ముఖ్యమైన పనే? ఏమండి, అప్పుడే మర్చిపోయారా? వ్రతానికి సామాన్లు తేవడానికి వెళ్దామనుకున్నాం కదా. పద పద పద. ఏమండి, మావయ్య గారు అప్పడారు. ఇదిగో ఇదిగో ఇదిగో. వెళ్దామా? వెళ్దాం. కర్వా చౌత్ వ్రతం వస్తుంది, చాలా సరదాగా ఉంటుంది. అరే 1 గంట అవుతుంది, పిల్లలు ఇంతవరకు రాలేదు. అక్క, పిల్లలు వచ్చేసారా? అరే అరే, నీకు చాలా బాధ్యత వచ్చేసింది. వచ్చేస్తూ ఉంటారులే, వస్తారు. ఈ మీనాక్షి ఎక్కడుంది? అదిగో లవ్లీ కూడా ఇక్కడే ఉంది. తనకిప్పుడే చెప్పాలి. లవ్లీ, ఈ సంగతి మీ అమ్మగారికి చెప్పు. కర్వాచౌత్ వ్రతానికి వాయినం మీ అమ్మగారి తీసుకురావాలని. ఇది నీకు మొదటి కర్వాచౌత్ వ్రతం, ఆ విషయం మర్చిపోకు, సరేనా? ఇది మనకి మొదటి వ్రతం లవ్లీ. చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదా? అవునక్క, చాలా చాలా. నేను సినిమాలో చూశాను. భార్య భర్త కోసం ఉపవాస వ్రతం చేస్తుంది. రాత్రి చంద్రుడిని చూశాక భర్త భార్యకి నీళ్లు తాగించాకే వ్రతం ముగిస్తారు. చాలా సరదాగా ఉంటుంది. కానీ అక్కయ్య, నిజంగానే రోజంతా నీళ్లు కూడా తాకూడదా? అది నిజమే. నాకు కూడా ఇదే మొదటి పండగ లవ్లీ. సో నీకు కూడా బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు మీ మమ్మీకి ఫోన్ చేసావా? మర్చిపోయావు కదా? వెళ్ళు వెళ్ళు, త్వరగా ఫోన్ చెయ్యి. అరే మర్చిపోయాను, నేను ఇప్పుడే చెప్తాను. మామ్, గుర్తుంచుకోండి, వాయినం జాగ్రత్తగా పంపించండి. మీకు తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోండి. లవ్లీ, నువ్వేం కంగారు పడకమ్మా. నేనిద్దరు ముగ్గురిని అడిగే వాయినం పంపిస్తాను నీకు. ఏ లోటు రానివ్వను. సరే. అది సరేగాని నువ్వెలా ఉన్నావు? అక్కడ సంతోషంగానే ఉన్నావా? అక్క నాకు ట్రైనింగ్ ఇస్తుందన్న విషయం అమ్మకి తెలిస్తే వద్దొద్దు, అమ్మ కంగారు పడుతుంది. నేను ఇక్కడ పని చేస్తున్నానన్న విషయం తెలిస్తే బాధపడుతుంది. మామ్, నువ్వేం మాట్లాడడం లేదేంటి? అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా? ఇక్కడేం ప్రాబ్లం లేదు. నేనిక్కడ చాలా ఆనందంగా ఉన్నాను. కార్తీక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బాగా చూసుకుంటున్నారు. మీరు నా గురించి ఏం కంగారు పడకండి, సరేనా? ఇక నేనుంటాను. బాయ్. సరే. కొంచెంసేపు పడుకుంటాను. పిల్లలు వస్తే ఆ అవకాశం ఉండదు. ఏ లవ్లీ, పద. స్కూల్ నుంచి పిల్లలందరూ వచ్చేసారు, వెళ్దాం పద. అరవకండి, అత్తయ్య చూస్తే కోపడతారు. సరే సరే. లవ్లీ, ఒక పంచి గౌరీ అక్కకి చెప్పి వీళ్ళకి భోజనం రెడీ చేయమను. ఈలోపు నేను వీళ్ళకి డ్రెస్ మార్చి తీసుకొచ్చేస్తాను, సరేనా? పదండి పదండి పదండి, త్వరగా పదండి, ఆకలేస్తుందన్నారుగా. అరే వా లవ్లీ, నువ్వు భోజనం వడ్డించేశావు. వా సబాష్. గౌరక్కయ్య పెట్టెళ్లారు, నేనందరికీ సర్వ్ చేశాను. మంచిది. ఇంకో విషయం ఏంటంటే, భోజనం వడ్డించేసా కాబట్టి కొంచెం తినిపించేవా? నాకు చిన్న పనుంది, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను, సరేనా? సరే. చూడండి పిల్లలు, పిన్నిని అస్సలు ఏడిపించకూడదు, సరేనా?
మీరందరూ త్వరగా భోంచేయాలి, అల్లరి చేయకూడదు. కాకరకాయ అస్సలు బాలేదు. చూడు పిన్ని నిద్రపోతుంది. నేను మీనాక్షి పిన్నికి చెప్పేసేదాన్ని స్కూల్ కి మమ్మల్ని స్కూటీలో తీసుకెళ్లారని, కానీ నేను చెప్పలేదు. నేను మాత్రం చెప్పేస్తాను. నేను నాయనమ్మకి చెప్పేస్తాను. మేమందరం కలిసి చెప్పేస్తాము. చూడండి ప్లీజ్, మీరెవరికి చెప్పొద్దు. మీ అందరికి చాక్లెట్లు కొనిస్తాను. నేను చాక్లెట్ తినను. మరి మీకేం కావాలి? కాకరకాయ. నేను అందరి ప్లేట్లు కూర తినేసాయి, ఇది నచ్చలేదు. అవును పిన్ని, మమ్మీ వస్తే బలవంతంగా తినిపిస్తుంది. నేనా? సరే అలాగే ఇవ్వండి. తింటాను, మీరు త్వరగా తినండి. సరే మరి ఇప్పుడు మీరెవరికి చెప్పరు కదా? మీరు ఇంకో పని కూడా చేయాలి. ఇంకేంటి? పిన్ని, మీరు మమ్మల్ని ఇంకోసారి స్కూటీ మీద తిప్పరా? తప్పకుండా, ప్రామిస్. కానీ ఒక షరతు, మీరందరూ మాత్రం ఈ విషయం ఎవరికి చెప్పకూడదు, సరేనా? చెప్పము, ప్రామిస్. లవ్లీ, అది అరే వా, పిల్లలందరూ కాకరకాయ మొత్తం తినేశారు. అది లవ్లీ పిన్ని వాళ్ళే. వా లవ్లీ, ఈ రోజు నువ్వు పిల్లలతో కాకరకాయ తినిపించేశావు. వెరీ గుడ్ లవ్లీ. సరే, మీరందరూ త్వరగా తినేశారు కదా, ఇప్పుడు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి చక్కగా పడుకోండి, సరేనా? సాయంత్రం లేవగానే హోంవర్క్ చేయాలి కదా. నాన్నగారు, మీరందరినీ ఇక్కడికి రమ్మన్నారు ఎందుకు? అరే కొంచెం ఓపిక పట్టు, కార్తీక్ కూడా వచ్చాక ఒకసారి చెప్తాను. బాబు శివ, నాన్న, నువ్వేంటి షేవ్ చేసుకోలేదేంటి? నిన్నటి నుంచి చూస్తున్నాను. నాన్నగారు, అది ఏంటంటే నేను ఇంట్లో ఎవరితో చెప్పలేదు, కానీ సిమ్రన్ బాగుండాలని నేను బాబాకి మొక్కుకున్నాను నాన్నగారు. భలే శివ, భలే. అదిగో కార్తీక్ కూడా వచ్చేసాడు. ఏంటి అది అన్నయ్య, మీరు నేరుగా షాప్కి రమ్మని మెసేజ్ పంపించారు. నాన్న, లవ్లీ మళ్ళీ ఏదైనా పొరపాటు చేసిందా? అరే కార్తీక్, నువ్వు లవ్లీని అపార్థం చేసుకోకు. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఇంట్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తన వల్లే వస్తుందా? అరే లేదు లేదు, ఇంట్లో మగవాళ్ళందరూ మాట్లాడుకోవటానికి రమ్మన్నాను. అరేవా, ఇది మగవాళ్ళ సమావేశం. మీ అందరికీ బాగా తెలుసు కదా, రేపు మన ఇంట్లో వ్రతం ఉంది. ఈ వ్రతాన్ని మనం మన వంశ సాంప్రదాయము పద్ధతి ప్రకారం పాటించాలి. ఈసారి ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్లలో ఇద్దరు కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు. ఒకరేమో ప్రియ, మరొకరేమో లవ్లీ. ఇప్పుడు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆది, కార్తీకులను ఉద్దేశించి పెట్టాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, రేపు మన ఇంట్లో జరగబోయే వ్రతం గురించి మనం ఏం చేయాలి, ఎవరెవరికి ఏ ఏ పనులు అప్పచెప్పాలి. అరే భలే సరదాగా ఉంటుంది. అదేంటంటే కావాల్సిన స్వీట్స్ అన్ని మనం తీసుకొని తినచ్చు. అవును కదా బాబు ఉమేష్, నీకు పెళ్ళై చాలా సంవత్సరాలైంది కదా, ఏం చేయాలో నువ్వే చెప్పు. అది నాన్నగారు, నేను అరే చెప్పు. అలాగే చూడండి బ్రదర్స్, రేపు పండుగ,
కర్వా చౌత్ అనే వ్రతం. మీ అందరికీ తెలుసు, ఈ పండుగ రోజు ఇంట్లో ఆడవాళ్ళందరూ పూర్తి ఉపవాసం ఉంటారు. అంటే వాళ్ళేమీ తినరు, కనీసం మంచినీళ్ళు కూడా తాగరు. రోజంతా విశ్రాంతి తీసుకుంటారు. ఇంట్లో అన్ని పనులు చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీదే ఉంటుంది. ఆ రోజంతా వాళ్ళు అసలు ఏ పని చేయరు. ఈసారైనా కనీసం నా పుట్టింటి నుంచి వాయనం వస్తుందా? పెద్దక్క, నేనేమన్నా హెల్ప్ చేయాలా? అవునక్క, మాకు కూడా ఏదైనా పనుంటే చెప్పు. సరే ప్రియా, ఇదిగో స్వీట్స్ తీసుకుని ఆ కుంకుమ పూలో కలుపు. లవ్లీ, నువ్వు ప్రియా కొంచెం హెల్ప్ చేయి. అది తీసుకో. గౌరక్క, ఈ కర్వా చౌత్ పండుగ గొప్పతనం ఏంటి? అవునక్క, ప్లీజ్ చెప్పు. మాకు కూడా ఇది మొదటి పండుగ కదా. అవును, ఈ రోజు ఆడవాళ్ళందరూ వాళ్ళ భర్త ఆయుర ఆరోగ్యాల కోసం, అభివృద్ధి కోసం ఉపవాసం ఉంటారు. చంద్రోదయం అయ్యేంత వరకు ఎవరు ఒక్క చుక్క నీరు కూడా తాగరు. లవ్లీ, నేను చెప్పింది నీకు అర్థమైంది కదూ? అవునక్కయ్య. అలాగే మీకు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి అని నేను చెప్పాను కదూ. ఈ ఇంట్లో ఈ పండక్కి ఒక ప్రత్యేకత ఉంది. రేపింట్లో ఆడవాళ్లకి పూర్తిగా సెలవన్నమాట. ఏ పని చేయరు, పని మొత్తం మగవాళ్లే చేస్తారు. నాన్నగారు, దయచేసి మీరు విషయం చెప్పండి. ఈ పద్ధతి అసలు మన ఇంట్లో ఎలా మొదలైంది? బాబు, ఈ పద్ధతిని ప్రారంభించింది మొట్టమొదట నేనే. నేను మీ అమ్మను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన రోజుల్లో మొట్టమొదటిసారి ఈ పండగ వచ్చింది. అప్పుడు మీ అమ్మగారు రోజు మొత్తం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉంది. అలాగే అంత ఆకలితో ఉండి ఇంటి పని మొత్తం చేసేసింది. అప్పుడు నాకొకటైతే అర్థమైపోయింది, ఈ వ్రతం చేయటం వల్ల భార్యాభర్తలు ఇద్దరూ దీర్ఘాయుషును పొందుతారు అని అర్థమైంది. అప్పుడు నేను మనసులో చాలా ఆలోచించాను. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, ఇకపై మీ అమ్మ ఈ వ్రతం చేసినప్పుడల్లా ఉపవాసం ఉంటుంది అని. పూజా వ్రతాలు చేస్తుంది, సరదాగానూ ఉంటుంది, విశ్రాంతి తీసుకుంటుంది. ఇక ఇంట్లో పనులు మొత్తం నేనే చెయ్యాలి. అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాను రా. భలే నాన్నగారు, భలే. ఆ తర్వాత ఉమేష్ వివాహమైంది. అప్పటి నుంచి మన ఇంటి వాతావరణమే మారిపోయింది. అప్పటి నుండి ఉమేష్, శివ, కిట్టు ఈ సాంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఇక మీ ఇద్దరి వంతు. నాన్నగారు, ఈ సాంప్రదాయంలో నేను కొన్ని మార్పులు చేయవచ్చా? ఏంటి? అది నేను కూడా ప్రియ కోసం ఉపవాసం ఉండాలనుకుంటున్నాను. అరే వా నాన్న, నేను కూడా లవ్లీ కోసం ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను. అరే వా వా వా, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉందిరా. సరే, అలాగైతే రేపు మీ ఇద్దరు కూడా ఏ పని చెయ్యొద్దు, సరదాగా గడపండి, విశ్రాంతి తీసుకోండి. అరే, నువ్వెందుకు మొహం అలా పెట్టావు? నిన్నెవరో ఆకలితో ఉండమని చెప్పలేదుగా? అది నాన్నగారు, నా తమ్ముళ్ళిద్దరూ తమ భార్యల కోసం ఎంతో ప్రేమగా ఉపవాసం ఉంటున్నారు. కానీ నన్ను చూడండి, నేనేమో రేపు తినే పిండి వంటల గురించి, స్వీట్స్ గురించి ఆలోచిస్తున్నాను. నాకు అసలు మీనాక్షి దేవి మీద ఇసు అంతైనా ప్రేమ లేదు. కిట్టు, నువ్వు ఓ పని చేయి, నువ్వు కూడా మీనాక్షి దేవి కోసం ఉపవాసం చేయి. నాన్నగారు, నిజం చెప్పాలంటే నాకు కూడా ఉపవాసం చేయాలనే ఉంది. కానీ ఉపవాసం అని అనుకోగానే నాకు ఆకలి వేయడం మొదలైంది.
అరే కిట్టు అన్నయ్య, నాన్నగారు సరదా కన్నారు, నువ్వేం బాధపడ. చూడండి, మీకు అర్థమైందనుకుంటాను. రేపు మీరు మీ డ్యూటీని సక్రమంగా చెయ్యాలి. అవునవును, ఎందుకంటే ఇది మన ఇంట్లో ఉండే 5 కోడళ్ళ పండుగ మాత్రమే కాదు, 5 కొడుకుల పండుగ కూడా. వాళ్ళ తండ్రిది కూడా. అరే అవును, అవును. మొదట్లో అత్తయ్య మామయ్య వ్రతం చేసేవారు, కానీ బామ్మగారు వచ్చిన తర్వాత దీన్ని కర్వచౌత్ వ్రతంగా మార్చేశారు. అప్పట్నుంచి ఈ పద్ధతిని గట్టిగా పాటించమని చెప్పారు. ఈ పండగ 2-3 సార్లు వస్తే ఇంకా బాగుంటుంది, ఏ పని చేయక్కర్లేదు కదా. అలాగా? అలాగే రోజంతా పస్తుండాలి మరి. ఏది ఏమైనా బామ్మగారు మంచి నియమమే పెట్టారు. లవ్లీ, గుడ్ మార్నింగ్ లవ్లీ. గుడ్ మార్నింగ్. ఇదిగో తీసుకో, నేను నీకోసం బెడ్ టీ తీసుకొచ్చాను, నేనే తయారు చేశాను. థ్యాంక్స్. బాగుందా? నువ్వు హ్యాపీగా టీ తాగు, నేను ఇప్పుడే రూమ్ క్లీన్ చేసి వస్తాను. ఓకే? అక్కడ దుమ్ముంది. ఆ, ఆ, ఆ. మా ఇంటి నుంచి వాయనం వచ్చినట్టుంది. అక్కయ్య, నా పొట్టి నుంచి వాయనం వచ్చేసింది. అక్కయ్య, ఈ వాయినం అవి తప్పకుండా ఈ రోజే పెట్టాలా? అవును, రేపు ఉదయాన్నే ఈ వాయనం అంతా కూడా పూజలో పెట్టాలి కదా, అందుకని. లవ్లీ, నువ్వు మీ అమ్మగారికి చెప్పలేదా వాయనం ఈరోజు పంపించమని? చెప్పాను. మమ్మీ వాయనం ఈరోజు పంపిస్తుందో లేదో. ఇవన్నీ కూడా పెట్టాలి. నేను చూస్తాను. హలో డాడీ, ఎక్కడున్నారు? మేడం, సార్ ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు. అది హలో హలో హలో. ఓరి దేవుడా, టైంకి కనుక వాయనం రాకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. గౌరీ అక్క, అక్క మీ పుట్టింటి నుంచి వాయనం వచ్చింది. గౌరీ అక్క, మీ ఇంటి నుంచి కూడా? మా ఇంటి నుంచా? అసలు మా పుట్టింటి నుంచి నాకు వాయనం వస్తుందని అనుకోలేదు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. పెద్దక్కయ్య, మీరెందుకలా అనుకున్నారు?